ఆపదముక్కులవాడ, అనాథరక్షక, పాహిమాం రక్షమాం అని వేడుకుంటాం శ్రీ వెంకటేశ్వర స్వామిని. అలా ఆపదలో ఉన్న సమయంలో తన బిడ్డను ఆ దేవదేవుడు రక్షించాడు కాబట్టే జనసేన అధినేత సతీమణి అన్నా లెజినోవా తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాల పాలైన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలచుకున్న వెంటనే ఆ స్వామి తన బిడ్డను కాపాడి పునర్జన్మను ప్రసాదించారని అన్నా కొణిదెల విశ్వసించారు. తన బిడ్డ సురక్షితంగా బయటపడిన నేపథ్యంలో అన్నా కొణిదెల తన ముక్కులు చెల్లించుకున్నారు. ముందుగా గాయత్రి సదన్లో డిక్లరేషన్ పత్రాలపై సైన్ చేశారు. టీటీడీ నియమాల ప్రకారం అన్య మతస్థులు తిరుమల వెంకన్న దర్శనానికి వస్తే వారు శ్రీవారిపై దేవస్థానానికి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డిక్లరేషన్ పై సైన్ చేశారు. ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించుకున్నారు. ఇక సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.